అయ్యా, దేవుడికి మొక్కుకుంటామండి. మొక్కుబడి తీర్చలేకపోతే దేవుడు ఏమన్నా కోప్పడతాడా? అలాంటప్పుడు ఏం చేయాలండి? నువ్వు మొక్కుకుంది ఎలా మొక్కుకున్నావు? ఆ మొక్కుబడి తీర్చాల్సిన బాధ్యత ఉందా లేదా నువ్వు? అంటే ఒకటి, నిజంగా నువ్వు మొక్కుకున్న మొక్కుబడి తీర్చలేనంత దయనీయమైన స్థితిలో పడున్నప్పుడు మార్గం ఉంది. ఏమిటి? తిరుపతి కొండకు వస్తాను మొక్కుకున్నాడు ఒక ఆయన. కర్మ గాలిపోయి కొండ నడుచుకుంటూ వస్తాను మొక్కాడు, కానీ యాక్సిడెంట్లో 2 కాళ్ళు పోయాయి. ఏం చేస్తారు? ఆయన ఎవరో వీల్ చైర్లో తీసుకెళ్ళేవాడు లేరు. ఓ 90 ఏళ్ళు ఇచ్చి ఏం చేయాలండి? ఇలాంటి సందర్భాల్లో తప్ప మిగిలిన సందర్భాల్లో మొక్కుబడులు తీరాలి. లేనట్టయితే ఆ మొక్కుబడి ఏదనుకున్నారో ఆ ధనము కానీ వస్తువులు కానీ ఏది కానీ ఆ దేవాలయానికి ఆ దేవుడికి అందేలా ప్రయత్నం చెయ్యండి. ఇది పద్ధతి. ఇది మరి మిగిలిన పెద్దలంతా ఏం చెప్తారో నాకైతే తెలియదు. ఇలాంటి మొక్కుబడుల గురించి స్కాంద పురాణం చాలా విస్తారంగా చెప్పింది. నువ్వు వెళ్ళలేకపోతే ఏం చేయాలి, చెయ్యలేకపోతే ఏం చేయాలి చెప్పింది. నారద పురాణము 3 అధ్యాయాల్లో చెప్పింది. అందుకని అది జ్ఞాపకం చేస్తూ బాధంతే దేవతా సర్వా నిబాధస్వ మహానసి. బాధంతే దేవతా సర్వా, పరమశివుల వారికి కానీ శ్రీ మహావిష్ణువుకి కానీ నమస్కరించమంటాడు జైమిని మహర్షి. వేద పాదస్తవం అని చెప్పి జైమిని మహర్షి ఉంది నారద పురాణంలో. ఆయన అంటున్నాడు, స్వామి, ఇతర దేవతలకి మేము మొక్కున్నట్టయితే అవి తీర్చకపోతే ఇబ్బంది పెడతారు. ఎలాగా? బాధంతే సర్వాహ దేవత, వాళ్ళందరూ కూడా నిబాధస్వ మహానసి. నువ్వేం చేస్తావు? బాధ పెట్టవు, జ్ఞాపకం చేస్తావు. నిబాధస్వ మహానసి త్వామేవ రక్షిత అస్మాకం. నువ్వు తప్ప మాకెవరు రక్షించేవాడు లేరయ్యా, అందుకని ప్రార్థన చేస్తున్నాను. కాబట్టి అన్యా కశ్చిత్ న విద్యతే. ఇలాంటి దేవుడు మళ్ళీ ఎవడో దొరకడయ్యా నాకు. అందుకనే పరమశివుని వారికి పేరేమిటో తెలుసురా? ఆశుతోష. కానీ మనవాడు దాన్ని కూడా తగలబెట్టి నార్త్ ఇండియన్లో అశుతోష్ అంటుంటారు. నార్త్ ఇండియాలో కొన్ని దీర్ఘాలకి పదాలు మారిపోతాయి. అశుతోషం ఎక్కడా లేదు, ఆశుతోష. అలాగే కృష్ణ అని ఉందనుకోండి, మనమైతే నాకి బదులు టకారం పెట్టి కృష్ణ చెప్తాం. ఉత్తర దేశాల్లో నకారం కూడా పీకేసి కిషన్ అంటారు. అక్కడ ఆస్ట్రేలియాలో అయితే దాన్ని కిసూన్ అంటారు. ఇలా పేర్లు మారిపోతుంటాయి. అంచేది ఇక్కడ అలాంటిది లేదండి. ఆశుతోష, వేగముగా స్పందించేవారు. విష్ణువుకి పేరు ఏమిటో తెలిసిన? చలహ, అచలహ. చలహ అంటే భక్తుడి పేరు పిలిస్తే కదిలిపోతాట. అచలహ భక్తుడి కోసం కదలకుండా ఉంటాట ఆయన. అందుకని చేత మీ ఇష్టదైవం ముందు తప్పనిసరిగా 108 సార్లు చదవండి. 90 రోజుల పాటు మీరు తీర్చాల్సిన మొక్కులు ఏమున్నాయో మొక్కులు తీర్చే అవకాశం వస్తుంది. లేనట్టయితే ఈ మొక్కులు స్వామికి అందించే అవకాశం కూడా లభిస్తుంది. వెన్న నివేదన చెయ్యండి. ఇది విశేషం. మళ్ళీ ఒక్కసారి బాధంతే దేవతా సర్వా నిబాధస్వ మహానసి. అంతటి వాడివి నువ్వు. అంతేకాదు త్వమేవ రక్షిత అస్మాకం, నీవే మాకు రక్షకుడివి. అంచేత అన్యః కశ్చిత్ న విద్యతే. ఇంకొక దేవుడి పేరు కూడా నేను చెప్పను. ఎక్కడా ఉంటాడయ్యా మాధవ, రక్షించు. ఇది మొక్కుకునేటప్పుడు మాత్రం ముందు వెనక చూసుకుని మొక్కుకోండి అంతే. మన మొక్కుబడి ఎలా ఉండేది సార్? నాకు వీసా రాగానే నీకు కొబ్బరికాయ కొడతా కదా అంటే వీసాకేమో 40,000 తగలేస్తావా? కొబ్బరికాయ 10 రూపాయల అంటే దేవుడి చెవులు ఎలా పూలు పెడుతున్నావు నువ్వు? ఇలాగే ఉంటాయి మన కోరికలు. ఇది తమాషా. అంచేత ఆలోచించుకోండి, మొక్కుకోండి, క్షేమం పేర్కొందండి. స్వస్తి. ఇంకొకటి, ఇలాంటి మొక్కుబడుల గురించే కార్తీక పురాణంలో కథలు ఉన్నాయి. మీరు విన్నారా? మాఘ పురాణంలో కథలు ఉన్నాయి. అవి ఎప్పుడైనా విన్నారా? ఇలాంటి మొక్కు ఉంది కనుకనే మహాతల్లి వెంకటేశ్వర స్వామి తల్లిగారుగా వచ్చింది. ఆవిడ కోరుకుంది ఒకప్పుడు. కుంతిదేవి. ఈ కథలన్నిటిలో అంతరార్థం అదే. నువ్వు చేసుకోగలిగితే, చేయగలిగితే
ఆఖరికి బలి చక్రవర్తి కూతురు వామనుడు చూసినప్పుడు ఇలాంటి పిల్లాడికి పాలిస్తే ఎంత బాగుండును అనుకుందిట. ఈ వామనుడు కాస్త ఎదిగిపోయి త్రివిక్రముడు కాగానే విషం ఇచ్చి చంపేస్తే బాగుండదు, మొక్కుబడిది. అందుకనే ఆవిడ పూతనగా వచ్చింది, పాలు విషం రెండు కూడా ఇచ్చింది కృష్ణుడికేను. ఇది తమాషా. ఈ కథ లోపల అంతరార్థం ఉందండి, పండితులు చెప్పాలి, మా లాంటి వాడు కాదు. స్వస్తి.